సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి యాక్చువల్లీ టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ లేకపోతే అలర్జీస్ కానీ వీటన్నిటివి కూడా పెరుగుతున్నాయి బాగా అని చెప్తున్నారు కదా. చాలా మంది మందులు వేసుకుంటే తగ్గుతుంది అని అంటారు, కానీ మెజారిటీ పీపుల్ సర్జరీస్కి వెళ్తారు. సర్జరీయే దానికి సొల్యూషనా లేకపోతే మందులతో కూడా ఇవి సాల్వ్ అవుతాయా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పాం కదా, ఎలర్జీ ఎలా మొదలవుతుంది, చిన్న పిల్లల్లో ఎలర్జీ ఎలా మొదలవుతుంది. జనరల్గా స్కిన్లో మొదలవుతుందనో, తర్వాత ముక్కులో మెల్లగా ఎలర్జిక్ రైనైటిస్ లాగా మొదలవుతుంది. అది తల్లి గమనిస్తుంది. ఫస్ట్ బ్రీతింగ్ అనేది మెల్లగా కష్టం అవుతుంది. తుమ్ములు వస్తాయి, ముక్కు గారుతుంది, ఫ్యాన్ ఎక్కువ వేస్తే కొంచెం ఆయాసపడతారు, కొంచెం ఊపిరాడినట్టు, పౌడర్ వేస్తే కొంచెం ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు, మబ్బులు పట్టినా, బయటికి వెళ్ళినా, అవుటింగ్కి వెళ్ళినా, ఏదైనా ప్రయాణాలు చేసినా కూడా వాళ్ళకు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ పిల్లలు మెల్లమెల్లగా పెరిగి పెద్ద అవుతూ ఉంటే, లేదా పైపాలు ఇస్తారు కొంతమంది, కౌ మిల్క్, రకరకాల తల్లిపాలు కాకుండా పైన ఫుడ్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. సో ఇట్లాంటి పిల్లలకి ఎలర్జీలు తల్లికి కానీ తండ్రికి కానీ ఎలర్జీ లక్షణాలు ఉండి బేబీకి కూడా మెల్లగా ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. అన్ని మొదలైతే ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి. నేను చెప్పాను కదా, ఈ దిస్ లీడ్స్ టు సైనసైటిస్. మెల్లగా ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి, టాన్సిల్స్ ఉబ్బుతాయి, మెల్లగా కిందికి పోతే ఆస్తమాగా మారుతుంది. ఎడినాయిడ్స్ ఉబ్బినప్పుడు, టాన్సిల్స్ ఉబ్బినప్పుడు జనరల్గా ఏం చేస్తారు, ఈ ముక్కు నుంచి టాన్సిల్ అంటేనేమో నోరు తెరిస్తే మనకు కనపడతాయి ఇంతలో సైజులో, అవి టాన్సిల్స్. ముక్కు వెనక ఉండే ఎడినాయిడ్స్, ఇవన్నీ లింఫాటిక్ టిష్యూ ఎన్లార్జ్ అవుతుంది ఈ యొక్క ఎలర్జీ వల్ల. ఈ ముక్కు వెనకాల ఉందనుకో గాలి పోదు కదా, కాబట్టి నోరు తెరిచి గాలి పీలుస్తారు. ఎవరైనా సరే నోరు తెరిచి గాలి పీలుస్తున్నారంటే ఎడినాయిడ్స్ ఉన్నట్టే లెక్క, వాళ్ళకి ఎలర్జీ ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి పిల్లలకు సర్జరీ అవసరమా? 1 year నుంచి మొదలు పెట్టుకుంటే 6 years వరకు ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి. ముఖ్యంగా 3 to 6 years మధ్యలో చాలా ఎక్కువ ఉబ్బుతాయి. అయితే మన తొలి దశలోనే మనం గుర్తిస్తే, తల్లికి ఉంది ఎలర్జీ లేదా తండ్రికి ఉంది, మెల్లగా వీళ్ళకి ముక్కు బ్లాక్ అయింది, నోరు తెరిచి గాలి తీస్తున్నారు అంటే వీళ్ళకి ఎడినాయిడ్స్ మొదలైన అర్థం ఆల్రెడీ. సో టాన్సిల్స్ ఉబ్బుతున్నాయని అర్థం. అప్పుడు వాళ్ళకి యాంటీ అలర్జీ ట్రీట్మెంట్స్ మనం స్టార్ట్ చేయాలి, వాళ్ళకు మంచి ఫుడ్ సజెస్ట్ చేయాలి, ఇండోర్ పొల్యూషన్ను సంబంధించిన జాగ్రత్తలు చెప్పాలి. ఎప్పుడైతే యాంటీ అలర్జిక్ మెడికేషన్ మనం వాడతామో టాన్సిల్ సైజు, ఎడినాయిడ్ సైజు, తర్వాత ఈ సైనస్లో ఉండేటటువంటి అక్యుములేషన్స్ అన్నీ తగ్గిపోయి ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఇక్కడ ముక్కు బ్లాక్ అయితే కొంతమందికి చెవులో నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఎర్లియర్ ది బెటర్. ఓకే. అదర్వైజ్ ఏమైంది, ముక్కు బ్లాక్ అయిపోయి నోరుతో గాలి తీస్తూ ఉంటారు. ఈ పిల్లలు హైపర్ యాక్టివ్ అవుతారు. అంటే ఏంటి హైపర్ యాక్టివిటీ అంటే? ఇంకా విపరీతమైన అల్లరి, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అంటాం. దేని మీద అంటే ఇల్లు పీకి పందిరేస్తారంటారుగా, అలా తయారవుతారు. పెంకి పిల్లలుగా తయారవుతారు. తల్లిదండ్రులు ఏడుస్తారు వాళ్ళని పట్టుకోలేక, అంత అల్లరి చేస్తారు. అంటే నోరు తెరిచి నిద్రపోయేటటువంటి పిల్లల్ని నిర్లక్ష్యం చేయకండి. వీళ్ళకి ఎలర్జీలు ఉండొచ్చు, ఆస్తమాకు దారి తీయొచ్చు, మీలో ఎవరికైనా ఎలర్జీ ఉండొచ్చు, ఆల్రెడీ ఎడినాయిడ్స్ ఉబ్బినాయని అర్థము, టాన్సిల్స్ ఉబ్బినాయని అర్థము, సైనస్ ఫామ్ అవుతుందని అర్థము. దీనికి సర్జరీ ఒక్కటి మాత్రమే పరిష్కారం కాదు. ఎర్లియర్ ది బెటర్. మనం ఎప్పుడైతే ముక్కు కంజెషన్ అంటే ఏంటి, ఇలా కంజెషన్ ఉన్నాయి, ఇలా కంజెషన్ ఉన్నప్పుడు ఈ కంజెషన్ మనం తీసేసి ఈ విధంగా ఎప్పుడైతే చేస్తామో జనరల్గా ముక్కులోంచి మంచి గాలి పీలుస్తారు, ఎడినాయిడ్ సైజ్ తగ్గిపోతుంది, తర్వాత టాన్సిల్ యొక్క సైజ్ కూడా మెల్లగా తగ్గిపోతుంది, తర్వాత ఈ యొక్క సైనస్ కూడా క్లియర్ అవుతుంది, ఇయర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. దీన్ని ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇవన్నీ కూడా మ్యూకస్ అన్నమాట. ఇవి ఇట్లా చేసామనుకోండి, ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. లేదంటే ఎడినాయిడ్ సైజ్ పెరిగిపోద్ది, టాన్సిల్ సైజ్ పెరిగిపోద్ది, సైనస్లో అక్యుములేషన్ అయ్యి పస్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అప్పుడు కొంతమందిలో 5 నుంచి 10% మందికి సర్జరీ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఓకే. ఎవరికి సర్జరీ చేయాలి అనేది వేరే టాపిక్ మళ్ళీ. కాబట్టి సర్జరీ చేయకుండా ఉండాలి అంటే, సో తొలి దశలోనే అలర్జీ, ఆస్మా మీద అవగాహన ఉన్న డాక్టర్ని సంప్రదించి, తల్లిదండ్రులకు ఎవరైనా అలర్జీ లక్షణాలు ఉంటే ఇంట్లో ఇండోర్ పొల్యూషన్ అలాంటివి లేకుండా మంచి ఆహారాన్ని సెలెక్ట్ చేసుకొని యాంటీ ఎలర్జీ ట్రీట్మెంట్ కనుక మొదలుపెట్టినట్లయితే, ముక్కులోంచి గాలి ఫ్రీగా ఆడితే వాళ్ళకు సర్జరీలు చేయాల్సినటువంటి అవకాశం 90 నుంచి 95% తగ్గిపోతాయి. ఓకే.